తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో 115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు టీపీఆర్టీయూ మహిళా అధ్యక్షురాలు కృష్ణప్రియ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో వేడుకలు జరిపారు. అనంతరం మహిళలను సత్కరించి అభినందనలు తెలిపారు. సమాజంలో మహిళలపై చూపుతోన్న వివక్షపై ఆలోచించాల్సిన అవసరం ఉందని టీపీఆర్టీయూ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జీవో నెంబర్ 317 వల్ల ఇప్పటికీ ఉపాధ్యాయ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని మహిళా అధ్యక్షురాలు కృష్ణప్రియ కోరారు. మనకున్నటువంటి విజ్ఞానాన్ని ఇవాళ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనకు కేటాయిస్తూ ఉన్నాం. అదే సమయంలో మనకున్నటువంటి విజ్ఞానాన్ని ఇంకా అణగారిబడి ఇంకా అణగదొక్కబడుతున్నటువంటి చాలామంది మహిళలు ఈ సమాజంలో ఈ దేశంలో నివసిస్తున్నారు. వారందరినీ కూడా చైతన్యవంతపరిచి వారు కూడా ఈ దేశం యొక్క లేదా ఈ ప్రపంచంలో అగ్రగామిగా నిలబడేటట్టు కూడా చూడాల్సిన బాధ్యత చదువుకుంటూ చదువు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయురాలుగా అధ్యాపకురాలుగా మా అందరిపైన ఉందని కూడా సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. 317 ద్వారా చాలా మంది కుటుంబాలు భార్యాభర్తలు దూరంగా, ఇంకా భార్యాభర్తలు స్పౌజ్ కాని కేసులు కూడా ఇంకా కూడా దూరంగా ఉండి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబం దగ్గర ఉంటే వాళ్ళ కుటుంబాన్ని, తర్వాత మన స్కూళ్లను, సమాజాన్ని అన్నిటిని మంచిగా చూసుకోగలరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా 190 జీవోను ఇంప్లిమెంట్ చేసి అన్నిటి చొరవ తీసుకొని ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.